ఇప్పుడు నేను చూపించేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు పక్కా చూడవలసిందే. ఇప్పుడున్న తల్లిదండ్రులు, రేపు కాబోయే తల్లిదండ్రులు కూడా. ఇది మహాభారతం నుండి ఒక సంఘటన. సో ఇది చూసి విన్న మీరు ఆచరణలో కూడా పెట్టడానికి ప్రయత్నించండి. సో విన్న తర్వాత మాట్లాడుకుందాం. వాస్తవానికి ప్రేమ ఉన్న చోట మోహానికి తావే ఉండదు. ప్రేమ జనించేది కరుణ నుండే గురుదేవా, కానీ మోహం జనించేది అహంకారం నుండి. ప్రేమ అంటుంది, నా పుత్రునికి ఈశ్వరుడు లోకంలోని అన్ని సుఖాలను ఇస్తాడని. కానీ మోహం అంటుంది, నేను నా పుత్రునికి లోకంలోని అన్ని సుఖాలను ఇస్తాను అని. ప్రేమ అంటుంది, నా పుత్రుడంటే నాకెంతో గర్వమని. మోహం అంటుంది, నా పుత్రుడు నన్ను చూసి గర్వపడాలి అని. ప్రేమ ముక్తినిస్తుంది గురుదేవా, మోహం బంధిస్తుంది. ప్రేమ ధర్మం గురుదేవా, కానీ మోహం అధర్మం. విన్నారు కదా, మీకు మీ పిల్లల పట్ల ఉన్నది మోహమా ప్రేమనా? సో మీరే కామెంట్ చేసి తెలపండి. సో ఒకటేసారి నిజం తెలుసుకున్నప్పుడు మైండ్ పనిచేయదు, అందుకని 1కి 2 సార్లు విని ఆచరణలో పెట్టండి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.